వన్ డేలో బెంగళూరులో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ వ్లాగ్ వచ్చి హైదరాబాద్ టు బెంగళూరు ట్రైన్ జర్నీ వ్లాగ్. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మేము ఎస్ఎంబీబీ స్టేషన్లో దిగి బెంగళూరు యశ్వంత్పూర్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఓలా అయితే బుక్ చేసుకున్నాము. లోకల్ ఆటోస్ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారు, సో ఓలా ఉంది, అదైతే యూస్ చేసుకోండి. సో యశ్వంత్పూర్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మనకి స్మార్ట్ డిజిటల్ లాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దీన్ని 8 అవర్స్కి అలాగే 24 అవర్స్కి మనమైతే లాకర్ని తీసుకోవచ్చు. మన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి లాకర్ అయితే అవైలబుల్గా ఉంటే ఓపెన్ అయిపోతుంది అండ్ కంప్లీట్లీ సేఫ్. సో మా బావ ఆల్ ఓకేనా అని అడిగితే ఫుల్ ఓకే అని చెప్తున్నారు. స్టేషన్ ఆపోజిటే యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. బెంగళూరులో మీరు విజిట్ చేసే ప్లేసెస్ని బట్టి మీరు మెట్రో అవైలబుల్ ఉంటే మెట్రోలో వెళ్ళిపోండి, లేదంటే ఓలా బుక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే మెట్రో యూజ్ చేసి లాల్బాగ్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. లాల్బాగ్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే మనకి 500 years ఓల్డ్ టెంపుల్ అయితే ఉంది. అదే శ్రీ దొడ్డ గణపతి టెంపుల్. ఈ టెంపుల్ మనకి బెంగళూరుని నిర్మించిన కెంపగౌడ అయితే ఈ టెంపుల్ని నిర్మించారంట. ఈ టెంపుల్లో వినాయకుడు హైట్ వచ్చేసి 18 అడుగులు ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి 16 అడుగులు ఉంటుంది. చూడ్డానికి చాలా హైట్ ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ అయితే 12:30కి క్లోజ్ అయిపోతుంది, అలాగే 3:30కి మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అదే టెంపుల్లో లెఫ్ట్ సైడ్లో బసవన్న టెంపుల్ కూడా ఉంటుంది. తప్పకుండా మీరైతే విజిట్ చేయండి ఈ టెంపుల్ని. బెంగళూరులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అని నాకు అనిపించింది ఈ టెంపుల్ హిస్టరీ చూసిన తర్వాత. గూగుల్లో అయితే సెర్చ్ చేసి దీని హిస్టరీ తెలుసుకోండి. సో బసవన్న టెంపుల్ని బిగ్ బుల్ టెంపుల్ అని కూడా అంటారు. సో బెంగళూరులో బిగ్ బుల్ టెంపుల్కి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకి బసవన్న హైట్ వచ్చేసి 15 అడుగులు ఉంటుంది, అలాగే వెడల్పు వచ్చేసి 20 అడుగులు ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కొంచెం ఏదో రినోవేషన్ వర్క్ చేస్తున్నారు, దగ్గర దాకా వెళ్ళనివ్వట్లేదు, లేదంటే మనకు దగ్గర దాకా వెళ్ళి చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుంది అండ్ టెంపుల్ అయితే చాలా స్పెషల్గా అనిపించింది. సో టెంపుల్ బయటే స్థల పురాణం కూడా మొత్తం రాసుంది, పాజ్ చేసి చూసుకోండి. టెంపుల్ ఆపోజిట్లోనే ప్యూర్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ గవర్నమెంట్ మ్యూజియంకి అయితే ఓలా బుక్